హాయ్ గైస్, వేడి వేడిగా పుదీనా రైస్ అయితే చేద్దాం రండి. ఇది ఉత్తిగా రైతాతో తిన్న సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీతో అయితే ఇక చెప్పని అవసరమే లేదు. పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాణీ అయితే తీసుకోండి. దాంట్లోని ఒక గ్లాస్ వరకు నార్మల్ వాడుకునే రైస్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆ రైస్ని 2-3 సార్లు వాష్ చేసి కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట. ఇటు సైడ్ మిక్సీ జార్లోని ఒక పెద్ద గుప్పెడుతో పుదీనా అయితే తీసుకొని మెత్తడి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇదైతే బిర్యానీ మసాలాలు. ఈ బిర్యానీ మసాలాలన్నీ తీసుకొని పక్కన ఉంచి స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత నేను చూపించిన బిర్యానీ మసాలాలు మొత్తం వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ కిట్ అనేది మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. 10 రూపీస్, 15 రూపీస్కి ఆ కిట్లో వచ్చినవన్నీ వేసేసుకోండి. చక్కగా ఆకులు అయితే తగ్గించి వేసుకోండి, చేదు వచ్చేస్తుంది. సో ఆకులు ఒకటి లిమిటెడ్గా వేసుకొని మిగతా అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోని కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ చీలికలు పొడవుగా కట్ చేసుకోవాలి. వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఉల్లిపాయ అనేది కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే బాగా పండిన టమాటోని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. మీకు నచ్చట్లేదు టమాటో అలా అనుకుంటే కనుక పేస్ట్ చేసి వేసుకున్నా పర్వాలేదు పుదీనాతో పాటు. ఇలా టమాటో కూడా వేసేసి మంచిగా అయితే మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు అలా ఉడికించుకున్నారనుకోండి టమాటో ఈజీగా సాఫ్ట్ అయిపోతుంది. కాస్త సాఫ్ట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి. అలా దంచింది వేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా పుదీనాని, ఉత్తి పుదీనా ఒకటే వేయండి. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఆ పుదీనా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి పుదీనా అయితే ఎక్కువ తక్కువ అనేది తీసుకోండి. పుదీనా ముందే పేస్ట్ చేసి ఉంచుకున్నారనుకోండి బ్లాక్ కలర్లో కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఏదైనా వేసినా లేదంటే ముందే పేస్ట్ చేసి పక్కన ఉంచినా సరే. ఇలా గ్రీన్గా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు పేస్ట్ చేసి వేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది అనమాట పుదీనా రైస్కి. ఆ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ పుదీనా అనేది పేస్ట్ అనేది మనకి పసరవాసన వస్తూ ఉంటుంది. సో ఆ పసరవాసన రాకుండా ఉండటానికి ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి ఇది పచ్చివాసన అంతా పోయి మంచిగా దాంట్లో వాటర్ కంటెంట్ అంతా పోయి ఆ పుదీనా ఆకులు మొత్తం కూడా పచ్చివాసన పోయి ఆ పసరవాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకోవాలి. తర్వాత మీకు సరిపోలేదు అనుకుంటే వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట. 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ పసుపుని అయితే వేసుకోవాలి. అసలు వేసామా లేదా అన్నట్టు మాత్రమే వేయాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని అయితే కాస్త తగ్గించి వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి ఒక 3 నిమిషాలు పట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఆ పసరవాసన అనేది రాకుండా ఉంటుంది. మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఈలోపు ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకో సైడ్ 1కి 2 చొప్పున వాటర్ అయితే తీసుకొని మంచిగా మరిగించుకుందాము. వేడివేడి నీళ్ళు పోసుకుంటేనే ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. సో ఇలా బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఈలోపు వాటర్ కూడా మరుగుతూ ఉంటాయి. మనం నార్మల్ రైస్ కాబట్టి ఒక 1:2 రేషియోలో తీసుకుంటున్నాము. లేదంటే 1:1.5 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ అయితే. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తానండి. మూత పెట్టాను కదా, ఒక 3 మినిట్స్ పాటు అలా వదిలేసారనుకోండి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్ కాస్త పైకి తేలిన తర్వాత మూత ఓపెన్ చేసేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కలుపుతూ ఏదైనా పైన ఉన్నది ఫ్రై అవ్వలేదు అనిపిస్తే ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకున్నారనుకోండి పుదీనాలో నుంచి పచ్చివాసన అయితే పోతుంది. ముందుగా మనం వాటర్ని వేడి చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే మసులుతున్న వాటర్ని తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాము. 1కి 2 చొప్పున వాటర్ పోసుకొని మరిగించుకున్నాను. ఆ వాటర్ని వేసుకొని ఒకసారి ఉప్పు అనేది సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారా చక్కగా ఉడికిపట్టేసింది. వాటర్ అనేది నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా స్టార్టింగ్లో మనం కడిగి పక్కన ఉంచుకున్నవి. సో ఆ బియ్యంలో నుంచి వాటర్ అంతా తీసేసి ఉత్తి బియ్యాన్ని స్ట్రైన్ చేసేసుకొని ఆ బియ్యం మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండండి. సాల్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తే ఈ టైంలోనే సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ తగ్గితే అస్సలు బాగోదు రైస్. సో సాల్ట్ చూసుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసారనుకోండి మంచిగా ఉడకపడుతుంది. చక్కగా సమానంగా ఉడకటం కోసం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మంచిగా సమానంగా అయితే ఉడుకుతుందనమాట. ఇలా కాస్త ఉడకపట్టింది కదా, ఒకసారి కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసి ఈసారి మూత పెట్టి ఉడికించుకోండి. కాస్త దగ్గర పడింది కదా, మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నారనుకోండి ఈవెన్గా అయితే కుక్ అవుతుంది రైస్ అనేది.
చూస్తున్నారా ఫైనల్‌గా రైస్ అయితే అయిపోయింది. ఒకసారి కలబెట్టేసుకుందాము. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి 2 నిమిషాల పాటు అలా ఆవిరికి మగ్గనిచ్చామనుకోండి పుదీనా రైస్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోతుంది. దీంట్లోకి రైతాతో బావుంటుంది. లేదంటే చికెన్ కర్రీతో కూడా చాలా బావుంటుందండి. ఉత్తిగా తినడానికి కూడా బావుంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా బావుంటుంది. మీకు గనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దామండి. ఈసారికి పుదీనా రైస్ అయితే ట్రై చేయండి. దీంట్లో రైతా ఎలా చేసుకోవాలో కూడా ఈసారి మంచి వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. సరే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.